కన్యా రాశి వారు ఈ వారం కొన్ని నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. ప్రముఖుల నుండి పరిచయాలు, విశేషమైనటువంటి ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు. ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. స్నేహితుల నుండి విలువైనటువంటి సమాచారాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు కూడా ఈ వారం పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, కొనుగోలు వ్యవహారాల ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. ఈ వారంలో ఎక్కువగా చేపట్టిన పనుల్లో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో నూతన బాధ్యతలు చేపట్టడం, నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వారు ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యయ ప్రయాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం, సందర్భానుసారంగా కార్యక్రమాలు పూర్తి చేయటం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి గందరగోళమైన పరిస్థితుల విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. సమస్యలను అధిగమించేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండారు. మీకున్నటువంటి మంచితనము, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కొంత కంటగింపుగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ఆడంబరాలకు వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి విలాసాలకు దూరంగా ఉండటం కూడా మంచిది. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం మంచిది. గణపతి నామాలను ఎంత బాగా మీరు ఈ వారం పారాయణం చేస్తూ ఉంటారో అంత శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీలైతే రోజుకు ఒకసారైనా సరే సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.